ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఇంకా చూడండి నిన్న బయటకు వచ్చి నిన్న వరద ప్రాంతాల్లో తిరిగింట మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. సో ఏమేమి మాట్లాడారు ఎట్ట మాట్లాడారో ఒకసారి మనం ఇక్కడ మాట్లాడదాం. 20 నెలల తర్వాత కాలు బయట పెట్టారు రేవంత్ రెడ్డి, ఇది మాత్రం వాస్తవం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. 20 నెలలు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 20 నెలలు ఆయన ఏడ బయటికి రాలే. బయటికి రావడం అంటే ఏదో సభకు పోతేనో బహిరంగ సభలు పెడితేనో లేకపోతే ఏదైనా మీటింగ్కి పోతేనో అది బయటకు వచ్చినట్టు కాదు. ప్రజలకు వచ్చింది మొదటిసారిది 20 నెలల తర్వాత మొదటిసారి కాలు బయట పెట్టిండు. సిటీలో భారీ వర్షాలతో అల్లకల్లోలం, చెరువులను తలపిస్తున్న కాలనీలు, అవస్థలతో అల్లాడుతున్నటువంటి జనం. ఎట్టకేలకు బస్తీకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమీర్పేట బల్కంపేటలో పర్యటన, వరద ప్రభావిత కాలనీలను పరిశీలన, అధికారులకు రేవంత్ పలు సూచనలు చేసిండు. 20 నెలల తర్వాత బయటకు వచ్చిండు, ఆ పిల్లగాన్ని సంకల పెట్టుకున్నాడు. ఆ పిల్లగాంతో ముచ్చబెట్టుకుంటా కాలనీలు అన్నీ తిరిగిండు. నిన్న తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఇక ఏమైంది ఈడేమైంది ఆడేమైంది వెంటనే ఇవన్నీ క్లియర్ అయిపోవాలి, నెక్స్ట్ వరదలు వస్తే ఇవేవి ఉండొద్దు, ఇవన్నీ చేయొద్దు అని చెప్పేసి, ఈ వరదలలో నీళ్ళు ఎక్కడ ఆగొద్దు, ఇవి ఇక మళ్ళీ ఒకసారి నాకు వరద కనపడొద్దు అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్ట. కానీ 20 నెలల తర్వాత బయటకు వచ్చింది. అయితే నిన్న రేవంత్ గారు బయటకు రాగానే ఇక ఒకటే సోషల్ మీడియాలో పెట్టి ఇక వచ్చేసిండు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు, మెయిన్ ఇంగ్లీష్ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు, కొంచెం చిన్న పేపర్ నడుపుకున్నటువంటి జర్నలిస్టులు, ఆ జర్నలిస్టులు అందరిగా ఇక రేవంత్ రెడ్డి బయటకు వచ్చాడని చెప్పేసి వాళ్ళ ఆనందాన్ని ట్వీట్ల రూపంలో బయట పెట్టారు. బయట పెడితే ఇక మన ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఎట్లా రాస్తాయి చూడండి ఒక్కసారి, ఎట్లా ఉంటుంది అంటే ఇక చూడండి, ఇక ఈ పిల్లగాని మీద చెయ్యి వేసి నడుచుకుంటూ పోతున్నాడు కదా. వరదకు శాశ్వత పరిష్కారం, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్లు ఏర్పాటు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన, బల్కంపేట, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో పరిశీలన. హడావుడి లేకుండా సాదాసీదాగా వెళ్ళిన ముఖ్యమంత్రి, స్థానికులను అడిగి సమస్య తెలుసుకుంటూ అక్కడికక్కడే ఆదేశాలు. సీఎంతో మంత్రి తుమ్మల భేటీ, వ్యవసాయ శాఖ అంశాలపైన కూడా చర్చ అనమాట. ఇక్కడ దాకా చూసుకుంటే ఆయన ఎక్కడెక్కడ పోయిండు, అమీర్పేటలోని గంగుబాయి బస్తీకి, అలాగే ఈ అధికారులు అందరితో కలిసి ఆయన బల్కంపేట, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ఈ 3 ప్రాంతాల్లో పర్యటించిండు. ఈ పిల్లగాని మీద చేసి మొత్తం మాట్లాడుకుంటా తిరిగిండు. ఇవన్నీ ఏంది, ప్రత్యేక ట్రంక్ లైన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు. సో కాబట్టి మీరు ఇట్లా గ్రౌండ్లోకి వచ్చి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకోవడం మంచి శుభపరిణామమే. కానీ ఇది పేపర్కు ఒక వార్త లెక్క, ఒకరోజు సోషల్ మీడియాలో మీ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు ఏదో హైప్ ఇవ్వడం కోసము ఈ హడావుడి చేసి సైలెంట్ అయిపోయేటువంటి వ్యవహారం కాకుండా కొంత కృతనిశ్చయంతో, కొంత కమిట్మెంట్ తోటి ఆ వరదని ఇప్పుడు ఇంకొకటి ఇట్లా వచ్చిరు బాగానే ఉన్నది. అసలు మీరు మున్సిపల్ మంత్రి మీరే, రోడ్ల మీద చెత్త చూడండి, హైదరాబాద్లో ఎక్కడ వేసిన చెత్త అక్కడనే ఉంటుంది, కనీసం మెయింటెనెన్స్ లేదు. ఫ్లైఓవర్లు ఉన్నాయి కదా, ఫ్లైఓవర్ల మీద వాటరు నిలిచినప్పుడు ఆ వాటర్ కిందికి పోవడానికి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో పడ్డటువంటి చెత్త కూడా తీస్తలేరు, ఆ మెయింటెనెన్స్ లేదు. కార్ల పోతలకు తెలియదు సమస్య, కానీ బండ్ల మీద పోతలకు ఇట్లా కళ్ళ మొత్తం దుమ్ము పడుతూ ఉంటుంది, రోడ్లు నీట్గా లేవు, చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. ట్రాఫిక్ సమస్య అయితే భయంకరంగా, చిన్న చినుకు పడ్డదంటే కథం ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. ఇక హైదరాబాదు ఏమంటారు ఆ బంజారాయిల్స్ అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇటు సిటీ లోపలికి రావాలంటే చుట్టుముట్టు అయినా పర్వాలేదు కానీ అవుటర్ ఎక్కిపోదాంరా బాబు, సిటీ లోపలంగా పోలేము అనేటువంటి పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాలల్లో ఈ ఫ్లైఓవర్లు, స్కైవేలు, హైవేలు, అండర్ పాస్లు ఇవన్నీ కట్టిన తర్వాత ఇంత ట్రాఫిక్ సమస్య ఎప్పుడు చూడలేము హైదరాబాదు నగరంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా మొత్తము పైసల వసూళ్ళ మీద పడ్డారు తప్ప ట్రాఫిక్ మళ్లించడానికి లేదు. ఎక్కడ చూడండి మీరు, బంజారాయిల్స్లో కానీ లేకపోతే రకరకాల ప్లేస్లల్లో మంచిగా పొట్టలు ముందరకు పెట్టుకొని ఆ కార్లు ఆపుకొని కూర్చుంటారు. ఇక మంచిగా ఎందుకు కూర్చుంటారు తెలుసా, ఇక బండ్లు పోతుంటే వాళ్ళ యాపి వాళ్ళ మీద చలాన్లు ఏమున్నాయి, పెండింగ్ చలాన్లు ఏమున్నాయని తీసుకోవడానికి మాత్రమే, ఫోటోలు కొట్టడానికి మాత్రమే. మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ఉద్యోగాలు, జీతాలు ఓన్లీ ఫోటోలు కొట్టడానికి, పాత చలాన్లు వసూలు చేయడానికి ఒక కలెక్షన్ ఏజెంట్ లెక్క ఉద్యోగం పెట్టిర్రా, లేకపోతే ట్రాఫిక్ని ఎక్కడికక్కడ మళ్లిస్తూ ప్రజలకు సమస్య లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యానికి తొందరగా వెళ్ళేటువంటి విధంగా పనిచేసేందుకు పెట్టిర్రా? నేను 2-3 తెలిసినటువంటి పోలీసు అధికారులను అడిగితే మాకు టార్గెట్లు ఉంటాయన్న, ఏం చేయలేము మేము, మీరేమో మా మీద అంటారు కానీ మాకు టార్గెట్లు ఉంటాయని అంటారు.
ఆ పైన కూర్చున్నటువంటి అధికారులు టార్గెట్ ఇస్తారంట వీళ్ళకి. ఇగో ఈ నెల నువ్వు ఇంత వసూలు చేసుకురావాలి, పాత చలాన్లు వసూలు చేసుకొస్తావా, కొత్తవి కొడతావా, ఏం చేస్తావో తెలియదు, ఇట్లా వసూలు చేసుకురావని చెప్పేసి మొత్తం ముక్కు విండి వసూలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇగో అవిటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి రేవంత్ రెడ్డి గారు. రోడ్ల నిర్వహణ మీద ఫోకస్ పెట్టండి, ఫ్లైఓవర్ల నిర్వహణ మీద ఫోకస్ పెట్టండి. కొత్తగా కట్టకపోయినా పర్వాలేదు, ఉన్న వాటిని పర్యవేక్షించుకుంటా వాటర్ వరదలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ రాకుండా, నేను ఎక్కడో చూసాను నేను ఫ్లైఓవర్ని, దాని మీద మెయింటెనెన్స్ చక్కగా చేయకపోయేసరికి మొత్తం హోల్కి బ్లాక్ అయిపోయింది, కొత్తగా హోల్ పెడుతున్నారు ఫ్లైఓవర్కి. ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, మీ కమిషనర్లు ఏం చేస్తున్నారు, కనీసం వాళ్ళని పట్టించుకుంటున్నారా? మళ్ళీ పెద్ద పెద్ద శాఖలన్నీ మీ దగ్గరనే పెట్టుకుంటారు. ఇంకో మంత్రికి ఇస్తే ఆయన రివ్యూ చేసుకొని కొంచెం చూసుకుంటాడు కదా. మున్సిపల్ శాఖ మీ దగ్గరనే ఉండే, హోంశాఖ మీ దగ్గరనే ఉండే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మీ శాఖల పరిధిలోనే అవుతున్నాయి. విద్యాశాఖ మీ దగ్గరనే ఉండే, ఆ పిల్లలకేమో ఎక్కడ పడితే అక్కడ పురుగుల బువ్వలు, ఫుడ్ పాయిజన్లు, రకరకాల ఇబ్బందులు అక్కడ గురుకులాలలో, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆ సమస్య. మీ దగ్గరటువంటి శాఖలే పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. అది అర్థం చేసుకోండి. ఇవన్నీ ట్రంక్ లైన్ల ఏర్పాట్లు, ఇవన్నీ ఏర్పాట్లు చేయండి. కానీ దాంతోపాటు ముందు మీ దగ్గర ఉన్నటువంటి శాఖలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని ఎప్పటికప్పుడు దాని మీద సమీక్ష చేస్తూ ఈ సమస్య రాకుండా చూసుకోండి. వర్షం పడ్డదంటే చాలు, మన పోలీసు వాళ్ళు రోడ్ల మీద కనపడరు, ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. నిన్న ఇక ముఖ్యమంత్రి గారు పోగానే మొత్తం మీడియాలో అంతా చర్చ అవుతుంది. గతంలో కూడా మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా వర్షం వచ్చినప్పుడు అదే వరదల్లో పోయిండు, తిరిగిండు మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా.